నాన్న పెంపకం అన్న పంపకం. అనగనగా రామాపురం అనే ఊరు. అందులో ఆనందయ్య అని ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి సీనయ్య, సోమయ్య అనే ఇద్దరు కుమారులు. వీరిని ఉన్నంతలో ఏ లోటు రాకుండా అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేశాడు. ఆనందయ్య ఊరిలోనూ మంచి పేరు సంపాదించుకున్నాడు. పిల్లలిద్దరికీ మంచి సంబంధాలు చూసి పెళ్లి చేశాడు. ఒకరోజు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. ఇక తాను బతకనని అర్థమై సీనయ్య, సోమయ్యని పిలిచాడు. ఇకపై తాను ఉన్నా లేకున్నా తన పెంపకంలో పెరిగిన మంచి ముత్యాల్లా కొనసాగుతున్నాడు సీనయ్య. నీ తమ్ముడు సోమయ్య కాస్త అమాయకుడు. వాడికి ఏ కష్టం రాకుండా నువ్వే చూసుకోవాలి అనేసి కన్ను మూశాడు. కొద్ది నెలలు గడిచిపోయాయి. సీనయ్యకు ఆస్తిపై కన్ను పడింది. పెద్ద కొడుకును నాకే ఎక్కువ హక్కులుంటాయి, చిన్న కొడుకుకు నాకంటే తక్కువగా ఉంటాయి, దీనికి అనుగుణంగా పంపకాలు జరగాల్సిందే అని పట్టుబట్టాడు. సున్నిత మనస్కుడైన సోమయ్య అన్నకు ఎదురు చెప్పలేక సరే అన్నాడు. పంచాయతీలో ఇల్లు తనకు, ఇంటి ముందర పందిరి తన తమ్ముడికి, తోటలోని చెట్ల పైభాగం తనకు, మొదల్లో తన తమ్ముడికి, గేదెలు తనకు, వాటి తలలు మాత్రమే తమ్ముడికి, ఇలా పంపకాలు చేయాలి అని వితండంగా వాదించాడు. ఇదెక్కడి న్యాయం అంటూ పెద్ద మనుషులు సీనయ్యను హెచ్చరించారు. కానీ మెతక మనిషి అయిన సోమయ్య ఎక్కడ తానన్న బాధపడతాడో అని ఈ పంపకాలు నాకు ఇష్టమైన ఒప్పుకున్నాడు. మరుసటి రోజు నా తమ్ముడు ఇంట్లోకి వస్తే, అన్నయ్య సీనయ్య, ఇల్లు నా వాట, నువ్వు ఇంట్లోకి రావాల్సిన అవసరం లేదు, నువ్వు నీ భార్య పందిరి కిందే ఉండాలి అని సోమయ్యను బయటకు నెట్టేశాడు. తోటలో వెళ్ళి ఒక మామిడికాయ తెంపుకొని తింటుంటే కర్రతో కొట్టి, తోటలోని చెట్ల పైభాగాలు నావి, మొదలు మాత్రమే నీవి, కాయలు తినడానికి వీలేదు అని అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. పాల కోసం గేదెల దగ్గరికి వెళ్తే, గేదెల పొదుగులు నావి, కేవలం వాటి తలలు మాత్రమే నీవి, నీకు పాల మీద హక్కు లేదు అంటూ కసిరాడు. ఇవన్నీ చూసి సోమయ్య భార్య చాలా బాధపడింది. అమాయకుడైన తన భర్తను వాళ్ళ అన్న మోసం చేశాడు అని గ్రహించి ఎలాగైనా అతని గుణపాఠం చెప్పాలని నిశ్చయించుకుంది. కొన్ని రోజుల తర్వాత ఒక ఉదయం సోమయ్య ఇంటి ముందున్న పందిరి మీద కిరోసిన్ పోస్తున్నాడు. అది చూసిన అన్న సీనయ్య పరుగున వచ్చాడు. ఏమైందిరా, నీకు మతిగాని చెడిందా, పందిరి మీద కిరోసిన్ పోస్తున్నావు ఎందుకు అన్నాడు. పాడు పందిరి చలి నుంచి మమ్మల్ని కాపాడలేకపోతుంది, అందుకే కాల్ చేస్తున్నాను అన్నాడు. ఒరే, నువ్వు పందిరి కాల్ చేస్తే దీంతో పాటు ఇల్లు తగలబడిపోతుందిరా అన్నాడు సీనయ్య. తగలబడితే నాకేంటి, నా పందిరి నా ఇష్టం అన్నాడు సోమయ్య. ఇక లాభం లేదనుకుని, సరే ఈ ఇంటి మీద నీకు హక్కులు ఉన్నాయి అని తేల్చాడు సీనయ్య. మరి కాసేపటికి తోటలో ఏదో చప్పుడు వస్తే వెళ్ళి చూసిన సీనయ్య అవాక్కయ్యాడు. సోమయ్య గొడ్డలతో మామిడి చెట్ల మొదలను నరికివేస్తున్నాడు. ఏంట్రా ఇది, బంగారం లాంటి మామిడి చెట్లను నరికేస్తున్నావు అంటూ నిలదీశాడు. సీనయ్య, చెట్టు పైభాగం నీది, నీ ఇష్టం, చెట్టు మొదలు నాది, నా ఇష్టం, నరుక్కుంటా కాల్చుకుంటా అన్నాడు. అమ్మో, తమ్ముడిని వదిలేస్తే తోటంతా నరికేస్తాడు అని భయపడి, సరే తోటలో నీకు భాగం ఉందిలే, సగం చెట్లు నీవి, సగం చావి, సరేనా అని సీనయ్య ఒప్పందానికి వచ్చాడు. మరుసటి రోజు ఉదయాన సీనయ్య గేదె పాలు పితుకుతున్నాడు. ఒక్కసారిగా సోమయ్య గేదె మూతిపై కర్రతో ఒక్క దెబ్బ వేశాడు. వెంటనే అది పాలు పితుకుతున్న సీనయ్య మూతిపై ఒక్కటి తన్నింది. దీంతో పళ్ళు రాలిపోయాయి. అదేంట్రా, గేదెను అలా కొట్టావు, అది చూడు నన్ను మూతిపై తన్నింది అని వాపోయాడు. నువ్వే చెప్పావు కదా అన్నయ్య, గేదెల తలలు నావి అని, అందుకే నా ఇష్టం, అయినా ఇలా కర్రతో కొడితే కుదురుదు, పెద్ద రాయి వేస్తా వీటి తలలపై అన్నాడు. బెంబేలెత్తిపోయిన సీనయ్య, వద్దురా సోమయ్య వద్దు, అలా చేస్తే మొత్తం గేదెలని చచ్చిపోతాయి, వీటిని కూడా సమానంగా పంచుకుందాం సరేనా అని నచ్చజెప్పాడు. అలా మొత్తానికి సీనయ్య తన తప్పు తెలుసుకుని తమ్ముడికి న్యాయం చేశాడు. అప్పటి నుంచి ఏ గొడవలు లేకుండా హాయిగా జీవించారు. కథ సమాప్తం. సరైన గుణపాఠం. రాజయ్య పక్కూరు సంతకు వెళ్ళాడు. ఆ సంతలో మాట్లాడే చిలుకను చూసి ముచ్చటపడి 50 రూపాయలు ఇచ్చి దాన్ని కొనుక్కున్నాడు. తీరా ఇంటికి వచ్చాక ఆ చిలుకకి అవునండి అన్న మాట తప్ప మరో మాట రాదని తెలిసింది. వ్యాపారి తనని మోసం చేశాడని బాధపడ్డాడు. వారం తర్వాత చిలుకను తీసుకొని మళ్ళా సంతకు వెళ్ళాడు. తిన్నగా వ్యాపారి దగ్గరికి వెళ్ళి, పోయిన వారం ఈ చిలుక నువ్వు నాకు 50 రూపాయలకు అమ్మావు, నేను నీకు అప్పుడు 100 రూపాయలు ఇచ్చాను, మిగతా 50 చిల్లర లేదు, తర్వాత ఇస్తానన్నావు, ఇప్పుడు ఆ డబ్బులు ఇవ్వు అని అడిగాడు. ఆ వ్యాపారి, నేను నీకు ఎలాంటి బాకీ లేను అన్నాడు కోపంగా. కాసేపటికి ఇద్దరి మధ్య గొడవ పెరిగింది. చుట్టూ జనం చేరారు. వాళ్ళలో ఒక ఆయన, నీకు ఈ వ్యాపారి 50 రూపాయలు ఇవ్వాలి అనడానికి సాక్ష్యం ఏమైనా ఉందా అని అడిగాడు. ఓ లేకేం, ఇదిగో ఈయన దగ్గర కొన్న ఈ చిలుక మాట్లాడే చిలుకే సాక్ష్యం, కావాలంటే దీన్ని అడగండి అన్నాడు రాజయ్య. ఆ వ్యక్తి రాజయ్యకు ఈసారి ఈ వ్యాపారి 50 రూపాయలు బాకీ ఉన్నాడా అని చిలుకని అడిగాడు. అవునండి అంది చిలుక. ప్రతిదానికి చిలుక అవునండి అని మాత్రమే అంటుందని చెప్పాలనుకున్నాడు వ్యాపారి. కానీ అసలు నిజం చెబితే తనకే ముప్పని మౌనంగా 50 రూపాయలు తీసి రాజయ్యకి ఇచ్చేశాడు. వ్యాపారికి సరైన గుణపాఠం నేర్పినందుకు సంతోషించాడు రాజయ్య. వ్యాపారి ఇచ్చిన 50 రూపాయలతో మరో మాట్లాడే చిలుకను కొనుక్కొని ఇంటి దారి పట్టాడు రాజయ్య. ఉల్లిపాయ దొంగ. ఒక అబ్బాయిని ఉల్లిపాయలు దొంగలిస్తుంటే ఊర్లో వాళ్ళు పట్టుకున్నారు. న్యాయమూర్తి దగ్గరికి తీసుకొని వెళ్ళారు. న్యాయమూర్తి ఆ అబ్బాయికి 3 శిక్షలలో ఒకటి ఎంపిక చేసుకోబోన్నాడు. ఒకటేసారి దొంగలించిన ఉల్లిపాయలన్నీ తినడమా, 100 కొరడా దెబ్బలు భరించడమా, జరుమానా చెల్లించడమా.
ఆ అబ్బాయి వెంటనే ఎక్కువ తక్కువ ఆలోచించకుండా ఉల్లిపాయలు తినేస్తాను అన్నాడు. ఉల్లిపాయలు తినడం మొదలుపెట్టాడు. కానీ అది అనుకున్నంత సులువైన పని కాదు. ఒకటి కూడా పూర్తి తినకుండానే కళ్ళలో నుంచి ముక్కులోంచి నీళ్లు కారడం మొదలైంది. అయినా మొండిగా ఇంకొక 2 తిన్నాడు. కానీ ఇక వీలు కాలేదు. సరే ఇది కాదు, కొరడా దెబ్బలే తింటాను అని న్యాయమూర్తికి చెప్పాడు. సైనికులు కొరడాతో కొట్టడం మొదలుపెట్టారు. కొరడా దెబ్బలంటే మాటలా, నొప్పి తట్టుకోలేకపోయాయి. బాబోయ్ బాబోయ్, జరిమానా కట్టేస్తాను, ఆపండి అని ఏడుపు మొదలెట్టాడు. ఏడుస్తూనే జరిమానా చెల్లించాడు. ఇప్పుడు ఆ అబ్బాయికి బాగా అర్థమైంది, ఏదైనా తప్పు పని చేస్తే అది మనల్ని ముప్పు తిప్పలు పెడుతుందని. ఆ తర్వాత ఆ అబ్బాయి ఎప్పుడు దొంగతనం కానీ వేరేటప్పుడు పనులు కానీ తప్పుడు పనులు కానీ చేయలేదు. కొంతమంది ఈ కథలో ఇంకో నీతి కూడా చెప్తారు. మనం ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించి ప్రత్యామ్నాయాలు పరిశీలించాలి, అప్పుడే నిర్ణయం తీసుకోవాలి అని.